హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నారాయణ తెలుగు టెలివిజన్. సో ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం అనేది నిర్వహించారు. అదే పెన్షన్ల పంపిణీ. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో హామీ ఇచ్చినట్టుగా 4,000 రూపాయలు, 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇచ్చారు. పాత బాకీలు 3,000 కలిపి 7,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా 1వ తారీఖు ఇచ్చారు, ఇంటి వద్దకే తీసుకెళ్ళి ఇచ్చారు. ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక విమర్శలు అనేవి చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు పెన్షన్ల పంపిణీ మీద స్పందించారు. ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, ఏదైతే సామాజిక పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్ 4,000 పెంచడం, అంటే ఒక 1,000 రూపాయలు పెంచి 4,000 ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయం. 1వ తారీఖు ఇవ్వడం ఇంకా సంతోషం. డోర్ డెలివరీ చేయడం కూడా చాలా సంతోషమైన విషయం. అయితే ఏంటంటే వాలంటీర్లు పక్కన పెట్టాము, వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పెంచాము. జగన్మోహన్ రెడ్డి మీద అనేక రకాల విమర్శలు చేశారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఏదైతే ఈరోజు మీరు డోర్ డెలివరీ చేస్తున్నారో, పెన్షన్లు ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఇస్తున్నారో, ఆ పెన్షన్లు ఇంటి వద్దకు తీసుకెళ్లే విధానాన్ని ప్రవేశపెట్టిందే జగన్మోహన్ రెడ్డి. మీరు అదే కార్యక్రమాన్ని చేస్తూ ఆయన కనీసం ఆయన గురించి మంచిగా ఒక మాట కూడా మాట్లాడకుండా కేవలం విమర్శలకే పరిమితమయ్యారు అని చెప్పేసి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఇంటి వద్దకే తీసుకెళ్లి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం అనేది చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం, అటు పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా వాలంటీర్లు పక్కన పెట్టి సచివాలయ సిబ్బంది ద్వారా ఇచ్చామని ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి కూడా ఆ సచివాలయ సిబ్బంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేసిన వాళ్లే. ఈరోజు ఆ సచివాలయ సిబ్బందే ఈరోజు పెన్షన్ల పంపిణీ చేయడానికి ఉపయోగపడ్డారు. దాని మీద కూడా ఎలాంటి కృతజ్ఞతా మాటలు లేకుండా అక్కడ కూడా విమర్శిస్తూ ఉన్నారు అని చెప్పేసి పెన్షన్ల పంపిణీ మీద ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ ఇళ్ల దగ్గరికి తీసుకొచ్చే ఇళ్ల దగ్గరే పెన్షన్ పంచే విధానం, వృద్ధుల యొక్క ఇబ్బందులు, వికలాంగుల యొక్క ఇబ్బందులు, అందరి యొక్క ఇబ్బందులు గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ ఇంటి దగ్గరికే పెన్షన్ల పంపిణీని ఎవరు ఆపలేరు. అది ఆ ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పేటెంట్ హక్కు అని చెప్పేసి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రధానంగా మాట్లాడడం జరిగింది. సచివాలయ సిబ్బందిని కూడా గ్రామం కానీ, వార్డులు కానీ, పట్టణాల్లో కానీ, పల్లెల్లో కానివ్వండి, అక్కడ ఉండే ప్రజల అవసరాలకి నియమించింది. ప్రతి 2,000 ఏళ్లకి ఒక సచివాలయం అనేది పెట్టింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి కూటమి యొక్క ప్రభుత్వానికి హితవు పలికారనమాట. ప్రధానంగా ఏంటంటే పెన్షన్ల పంపిణీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్పందన అయితే ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్.